बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ, यादों से उतर कर नैनों में, नैनों से दिल में समा जाओ। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ, फिर से धरती पर आ जाओ, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों में। ओम शांति। శివబాబా యాద్ హే। ఈరోజు డేటు 7/6/21। मीठे बच्चे अमृत वेल का समय बहुत बहुत अच्छा है, इसलिए सवेरे सवेरे उठकर एकांत में बैठे बाबा से मीठे मीठे बातें करो। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, అమృతవేళ సమయం చాలా చాలా మంచిది, అందుకే అమృతవేళ లేచి ఏకాంతంలో కూర్చుని బాబాతో మధురాతి మధురంగా మాట్లాడుకోండి। ప్రశ్న, कौन सी नॉलेज निरंतर योगी बनने में बहुत मदद करती है? ఎలాంటి జ్ఞానం నిరంతర యోగిలుగా మారడంలో చాలా సహయోగం చేస్తుంది? ఎలాంటి జ్ఞానం నిరంతర యోగిలుగా మారడంలో సహయోగం చేస్తుంది? ఆన్సరు డ్రామాకి, డ్రామా యొక్క జ్ఞానం। जो कुछ बीता ड्रामा की भावी, जरा भी स्थिति हलचल में ना आए। ఏది జరుగుతుందో డ్రామా యొక్క భావి, కొంచెం కూడా మీ స్థితి అలజడిలోకి రాకూడదు। बल कैसा भी परिस्थिति हो, आर्थिक विकास आए, धंधे में घाटा पड़ जाए, लेकिन जरा भी समसे फायदा ना हो, इसको कहते महावीर। ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, భూకంపాలే రావచ్చు, వ్యాపారాల నష్టం కూడా ఉండొచ్చు, కానీ కొంచెం కూడా సంశయం అనేది మనకి రాకూడదు। వీళ్ళని అంటారు మహావీరులు। అగర్ డ్రామాకి యథార్థ నాలెడ్జ్ నహీ తో హంసు బహాతే రహేంగే। ఒకవేళ డ్రామా యొక్క యథార్థమైన జ్ఞానం లేకపోతే మీ కళ్ళంట నీళ్ళే వస్తాయి। निरंतर योगी बनने में ड्रामा की नॉलेज बहुत मदद करती। నిరంతర యోగిలుగా మారడంలో డ్రామా యొక్క జ్ఞానం మీకు చాలా సహయోగం చేస్తుంది। పాట ఓం నమః శివాయ, ఓం శాంతి। బచ్చే अब अच्छी रीति समझते पति दुनिया का बंद हो रहा। పిల్లలు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు, పతిత ప్రపంచం ఇప్పుడు అంతమవుతుంది। పావన్ దునియాకి ఆది హో రహి, పావన ప్రపంచం ఇప్పుడు ఆది అవుతుంది। ये सिर्फ तुम बच्चे ही जानते हो, ఇవన్నీ మీ పిల్లలకే తెలుసు। और बच्चों की फाउंडेशन व श्रीमत मिलती कौन देते? పిల్లలకి ఏ డైరెక్షన్ శ్రీమత్ మిల్తి, ఈ డైరెక్షను లేక శ్రీమతం దొరుకుతుంది। ఇది ఎవరిస్తున్నారు? ऊंचते ऊंच भगवान समझाते रहते पतित से पावन बनना। ఉన్నతమైన భగవంతుడి శ్రీమతం ఇస్తున్నారు। బాబా అంటారు, పతితుల నుండి పావనంగా మారాలి। ఈ జ్ఞానం మీకోసమే, మరియు అందరూ పతితులై ఉన్నారు। ఈ పతిత ప్రపంచం తప్పనిసరి వినాశనం అవుతుంది। వికారీలనే పతితులు అంటారు। బాబా అంటారు, మీరు జన్మ జన్మాంతరాలు ఒకరికి ఒకరు దుఃఖం ఇచ్చుకుంటూనే వచ్చారు, అందుకే మీరు ఆది మధ్య అంతం దుఃఖం పొందుతూనే ఉన్నారు। ఒకరిని ఒకరు పతితులుగానే మార్చుకున్నారు। పిలుస్తారు కూడా మేం పతితులం, కానీ బుద్ధిలో పూర్తిగా కూర్చోదు। చెప్తారు పతిత పావన రా అని అంటారు, కానీ తిరిగి పతితనాన్ని అయితే విడిచిపెట్టరు। ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మొత్తం విషయం పావనంగా మారాలి। ఇవి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండాలి, చెప్పే ఆయన మాత్రం ఒక్కరే। మిగిలిన ఎవరైతే గురువులు ఉన్నారో
ఎవరు పావనంగా మార్చలేరు. పావనలు కూడా తిరిగి ఒక జన్మ కోసం కాదు, జన్మ జన్మాంతరాల కోసం పావనంగా మారాలి. మీలో కూడా ఎవరైతే జ్ఞానవంతులై ఉంటారో వాళ్ళు చాలా తీవ్రంగా ముందుకు వెళ్తారు. డ్రామా అనుసారం అది ఫిక్స్ అయి ఉంది. మీలో కూడా మహావీరతనం కావాలి. అది బాబా స్మృతిలో ఉంటేనే వస్తుంది. బాబా చాలా మంచిగా కూర్చొని చెప్తారు. ఎలాగైతే బాబా అంటారు, అమృత వేళ లేచి స్మృతి చెయ్యండి. ఆ సమయం చాలా సుందరంగా ఉంటుంది స్మృతి చేయడానికి. దీన్ని అమృత వేళ అంటారు, తెల్లవారుజాము. భక్తి మార్గంలో కూడా చెప్తారు కదా, ఓ మనసా అమృత వేళ స్మరించు అని. బాబా కూడా అంటారు, అమృత వేళ లేచి బాబాని స్మృతి చేస్తే మీకు మంచి మజా వస్తుంది. బాబా స్మృతిలో కూర్చోండి, ఈ ఆలోచన చెయ్యండి, ఎలాగైనా ఎవరికి ఎలా చెప్పాలి అని. అమృత వేళ వాయుమండలం చాలా శుద్ధంగా ఉంటుంది. పగలైతే మీకు వ్యాపార వ్యవహారాలు ఉంటాయి. రాత్రి 12 వరకు వికారీ వాయుమండలమే ఉంటుంది. సాధు సన్యాసీలు భక్తులు అందరూ భక్తి కూడా అమృత వేళే చేస్తారు. మీరు స్మృతి పగలంతా చేయగలరు. వ్యాపారాల్లో భలే ఉండండి. బుద్ధియోగం కొంచెం కూడా దేవతల పూజారీలకి ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఇలా ఎవరికీ ఉండదు. భక్తి మార్గంలో తిరిగి దర్శనం కోసం కష్టపడతారు, వాళ్ళకి ఏమీ దొరకదు. వాళ్ళు భక్తి చేస్తూ చేస్తూ తమో ప్రధానంగా మారుతారు. భక్తి మార్గంలో కూడా శివుడికి బలి చేస్తారు. దాన్ని కాశీలో కత్తులనయ్య అని చెప్తారు. శివుణ్ణి స్మృతి చేస్తూ చేస్తూ ఆ నూతిలో పడిపోయేవారు. శివుడికి బలిహారం చేయించేవారు. అవన్నీ భక్తి మార్గం యొక్క బలి. ఇది జ్ఞాన మార్గం యొక్క బలి. అది కూడా కష్టమే, ఇది కూడా కష్టమే. భక్తి మార్గంలో దీంతో ఏమీ లాభం లేదు. దీంతో అంటే బలి అవ్వడం. ఇది ఎలా అయితే ఆత్మ తన శరీరాన్ని హత్య చేసుకోవడం లాంటిది ఆ బలి అవ్వడం అంటే. ఇదేమీ జ్ఞానం కాదు. వాళ్ళు కూడా అంటారు కదా, ఆత్మాసు పరమాత్మ అంటారు. ఆత్మ అభిమాని ఒక్క బాబావే. బాబా పిల్లలకు చెప్తారు, పరమాత్మ నేను ఒక్కరినే. हम आत्मा सो परमात्मा कहना ये बड़े से बड़ी झूठ. మనం ఆత్మే పరమాత్మ అనడం ఇది అన్నిటికన్నా చాలా పెద్ద అబద్ధం. ఇలా ఉండకూడదు. బాబా అంట, నేను ఆత్మని పతితుల్ని పావనంగా మారుస్తాను, పావనంగా తయారు చేస్తాను. మిగిలిన డ్రామాలో ఏది ఉందో అది అవుతుంది. ఈ భూకంపాలు ఉన్నాయనుకోండి, లేక ఒక స్లాబ్ పడిపోయింది అనుకోండి, అంటారు భావి కల్పం ముందు కూడా ఇలాగే జరిగింది. ఇందులో కొంచెం కూడా కదలవలసిన అవసరం లేదు. డ్రామాలో పక్కాగా నిలబడి ఉండాలి. దీన్ని మహావీరులు అంటారు. యాక్సిడెంట్ అవుతుంది, ఎవరు రక్షిస్తారు ఏమైనా? ఇవన్నీ డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఇలాంటి డ్రామాలో పాత్ర ఉంది. ఎవరికైతే డ్రామా కోసం తెలీదో వాళ్ళు దేహాన్ని స్మృతి చేస్తూ ఏడుస్తూ ఉంటారు. కళ్ళంటి నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అది వాళ్ళు ఎప్పుడూ శివబాబాని స్మృతి చేయలేరు. ఎందుకంటే శివబాబా మీద ప్రేమ లేదు, సత్యమైన ప్రీతి లేదు. బాబాతో పూర్తి ప్రీతి ఉండాలి. శివబాబాతో ప్రీతి బుద్ధి మీరు కల్పం మీరే తయారవుతారు. దేవతలకి బాబాతో ప్రీతి బుద్ధి ఉండేది ఇలా ఎవరు అనరు.
వాళ్ళు ఈ ప్రీతితో ఆ పదవి పొందారు. అక్కడ తెలీదు, కల్పం మొత్తంలో మీకు శివబాబా గురించి తెలీదు. మరి ప్రీతి ఎవరితో పెట్టుకుంటారు? ఇప్పుడు బాబా తన పరిచయం ఇచ్చారు. ఇప్పుడు బాబా అంటారు, మరియు అన్ని సాంగత్యాలని వదిలి నా ఒక్కనితో జోడించుకోండి. ఈ వినాశకాలం తప్పనిసరి ఉంటుంది. ఇది కూడా పిల్లలకి తెలుసు. ఇంకా మనుషుల పూర్తి ఘోరమైన అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు, మేము బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటాం. స్మృతి లేకున్నా సతో ప్రధానంగా తయారు కాలేరు. సర్జనగా మారి మీ రోగాన్ని మీరే చూసుకోండి. శ్రీమతం మీద చూసుకోండి. మాకు బాబాతో ఎంత ప్రీతి ఉంది. అమృతవేళ బాబాని స్మృతి చేయడం చాలా మంచిది. అమృతవేళ సమయమే చాలా బాగుంటుంది. ఆ సమయం మీకు మాయా తుఫానులు రావు. రాత్రి 12 వరకు తపస్సు చేస్తే లాభం ఏమీ లేదు. ఎందుకంటే ఆ టైం చాలా చెత్తగా ఉంటుంది. వాయుమండలం పాడై ఉంటుంది. 1 గంట వరకు మీరు దాన్ని విడిచిపెట్టేయండి. 1 గంట తర్వాత వాయుమండలం మంచిగా ఉంటుంది. బాబా అంటారు, మీరు సహజ రాజయోగం భలే ఆరాముగా కూర్చోండి. బాబా తన అనుభవం కూడా వినిపిస్తారు. ఎలా బాబాతో మాట్లాడేవారు. బాబా ఎలాంటి వండర్ఫుల్ డ్రామా ఇది. మీరు ఎలా వచ్చి పతితుల నుండి పావనంగా మారుస్తున్నారు. ఈ ప్రపంచమంతా ఎలా పరివర్తన అవుతుంది. చాలా వండరు. ఎలాగైతే బాబాకు ఆలోచన వచ్చేది అలాగే పిల్లలకు కూడా రావాలి. ఎలాగే మనుషుల యొక్క నావని తీరానికి చేర్చాలి. బాబా అంటారు, మీరు పిలుస్తూ ఉండేవారు కదా, ఏ పతిత పావన రా. ఇప్పుడు నేను వచ్చాను. మీరు పతితంగా మారకండి. పతితులై సభలో వచ్చి కూర్చోకండి. లేకపోతే వాయుమండలాన్ని అశుద్ధం చేస్తారు. బాబాకి తెలుస్తుంది ఢిల్లీలో, బొంబాయిలో ఇలాంటి వికారాల్లోకి వెళ్ళే వాళ్ళు వచ్చి కూర్చునేవారు అని. మహిమ చేస్తారు కదా, అసురులు వచ్చి విఘ్నాలు వేయడానికే కూర్చునేవారు. వికారాల్లోకి వెళ్ళే వాళ్ళని అసురులు అంటారు. వాయుమండలాన్ని పాడు చేస్తారు. దానికోసం చాలా శిక్ష కఠినంగా ఉంటుంది. బాబా అంటారు, అన్ని విషయాలు తిరిగి మీరు నష్టపరుచుకోవడం తప్ప నష్టపరుచుకోవడానికి ఉండకూడదు. అబద్ధం ఆడతారు. లేకపోతే వెంటనే వ్రాసి ఇవ్వాలి, బాబా మా ద్వారా ఈ పొరపాటు జరిగింది, క్షమించండి. మీరు పాపం రాసి ఇవ్వండి. లేకపోతే అది వృద్ధి పొందుతూ పొందుతూ రసాతలంలోకి వెళ్ళిపోతారు. వచ్చారు తీసుకోవడం కోసం, మరియు చెవులు కట్ చేసుకోవడానికి. ఇది కూడా డ్రామాలో పాత్ర. ఇలాంటి అసురులు కల్పం ముందు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అమృతాన్ని విడిచి విషాన్ని తాగుతారు. తమని కూడా హత్య చేసుకుంటారు. వేరే వాళ్ళని కూడా నష్టపరుస్తారు. వాయుమండలాన్ని పాడు చేస్తారు. బ్రాహ్మణీలు కూడా అందరూ ఒకే సమానంగా ఉండరు. మహారథీలు ఉంటారు, గుర్రపు సవారీ వాళ్ళు ఉంటారు, కాల్నడక వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు చాలా ఖుషి ఉండాలి. బాబా దొరికారు, ఇంకా మాకేం కావాలి. మీ పిల్లలు తప్పనిసరి మీ పిల్లల్ని సంభాలించండి. ఐసా నహీ బాబా ये सब आपके अब आप సంభాలో. ఇలా కాదు, బాబా ఇవన్నీ మీరే సంభాలించండి అని. हम तो आपके बन गए, మేము మీ వాళ్ళగా మారిపోయాం. बाप समझाते गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र बनो. బాబా అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు కమల పుష్ప సమానంగా పవిత్రంగా మారండి. కోయి భీ పతిత్ కామ్ నహీ కరో. ఎవరూ కూడా పతితమైన పనులు చేయకండి. బస్ పెహ్లీ బాత్ కామ్కి,
మొదటి విషయం కామం. द्रौपदी ने भी इस पर पुकारा, हमको ये नंगन करते. पुकारा भी तब था जब बाप सुनने वाला आया था. ద్రౌపది కూడా దీనికోసమే పిలుస్తారు. వీళ్ళు మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఎప్పుడు పిలిచారప్పుడు బాబా వినడానికి వచ్చే ఉన్నారు. బాప్కే ఆనేకే పెహలే కోయి భీ పుకార్తే నహీ. బాబా రావడానికి ముందు ఎవరు పిలవరు. కిస్కో పుకారెంగే, ఎవరిని పిలుస్తారు? బాబా ఆయా తభీ పుకార్తే, బాబా వచ్చినప్పుడే అప్పుడే పిలుస్తారు. పతితుల నుండి పావనంగా మారి తిరిగి ఎక్కడికి వెళ్తారు? వాపస్ వెళ్ళిపోవాలి. అది ఈ సమయమే. అందరికీ సద్గతి దాత లిబరేటర్ ఒక్కరే. ఇక్కడ మీకు దుఃఖం ఉంది. సాధు సన్యాసీలు ఎవరికీ కూడా సుఖంగా లేరు. అందరికీ ఏదో ఒక దుఃఖం ఉంది, రోగాలు ఉన్నాయి. ఎవరైనా గురువులు గ్రుడ్డి వాళ్ళు చట్టవాళ్ళగా ఉంటారు. తప్పనిసరి వాళ్ళు ఇలాంటి పని ఏదైనా చేసినప్పుడే గ్రుడ్డితనం చట్టవాళ్ళగా అవుతారు. సతయుగంలో గ్రుడ్డి వాళ్ళు చట్టవాళ్ళు ఎవరు ఉండరు. మనుషులకి ఇది అర్థం కాదు. బాబా వచ్చి చెప్తారు. బాబా జ్ఞాన సాగర్లు, పతిత పావనులు. మిగిలింది అందరూ భక్తులే. అది భక్తి మార్గం వేరు. అది మెట్లు దిగే మార్గం. దిగడంలో జీవన బంధంలోకి రావడంలో 84 జన్మలు పడతాయి. తిరిగి జీవన్ముక్తులుగా మారడానికి 1 సెకండే పడుతుంది. ఒకవేళ శివబాబా మతం మీద నడిచి బాబాని స్మృతి చేసినట్లయితే జీవన్ముక్తులుగా మారడానికి 1 సెకండ్ పడుతుంది. నెంబర్ వారీగా ఉంటారు. మీరు అంటారు కదా, మాకు పలానా టీచర్ దొరికితే బాగున్నాం అంటే తప్పనిసరి మీరు స్వయం బలహీనంగా ఉన్నప్పుడే అంటారు. పలానా వాళ్ళు 2 4 దగ్గర కోసం పంపిస్తారు. బాబా అంటారు ఇది కూడా పొరపాటే. మీరు బ్రాహ్మణిని ఎందుకు స్మృతి చేస్తారు? ఎప్పుడైతే బాబా సహజమైన విషయం చెప్తారు కదా, తిరిగి బాబాని స్మృతి చేయండి, స్వదర్శన చక్రాన్ని త్రిప్పండి, వేరే వాళ్ళకు కూడా చెప్పండి. బస్ ఇందులో బ్రాహ్మణి వచ్చి ఏం చేస్తారు? ఇది మీది సెకండ్ విషయం. మీరు వ్యాపార వ్యవహారాల్లో ఇది మర్చిపోతున్నారు. తిరిగి బ్రాహ్మణి ఇది చెప్తారు కదా, మన్మనాభవం చెప్పండి. కొంతమంది మొద్దులకి అర్థం కాదు. తిరిగి అంటారు బ్రాహ్మణి మంచిగా ఉండాలి. మీకు జ్ఞానం దొరికింది కదా, బాబాని వారసత్వాన్ని స్మృతి చేయండి, దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. ఇది మా సెంటరు, ఇది వీళ్ళ సెంటరు, ఈ జిజ్ఞాసులో ఎక్కడికి ఎందుకు వెళ్తారు? ఇవన్నీ దేహాభిమానమే. ఇవన్నీ శివబాబా సెంటర్స్. మాకు సెంటర్ ఏమీ లేదు. మీకు ఇది ఎందుకు అవుతుంది? పలానా మా సెంటర్కి ఎందుకు రావటం లేదు? ఎక్కడికి వెళ్ళారు? బాబా ఎప్పుడు అంటారు ఎవరిని ఇలా అడక్కండి, ఇది తెలుసుకోండి. బీజం వేయకపోతే మరి మీకేమొస్తుంది? భక్తి మార్గంలో కూడా దాన పుణ్యాలు చేస్తారు. మీరందరూ భక్తి మార్గంలో ఈశ్వరార్థం ఇండైరెక్ట్గా చేస్తూ ఉండేవారు. తిరిగి సన్యాసులకు కూడా చాలా ఇస్తూ ఉండేవారు. లేకపోతే దానం పేదవాళ్ళకే చేస్తారు, షావుకారులకి చేయరు. ఇందులో బియ్యం దానం అన్నిటికన్నా మంచిది. బాబా అంటారు దానం చేస్తే మీకు మరొక జన్మలో దాని ఫలం దొరుకుతుంది. ఈశ్వరుడు అందరికీ ఫలమే ఇస్తారు. సాధు సన్యాసీలు ఎవరు రిటర్న్ ఇవ్వలేరు. ఇచ్చేవాళ్ళు బాబా ఒక్కరే. ఎవరికి కూడా త్రూ ద్వారావే ఇస్తారు. బాబా అంటారు మీరు ఈశ్వరార్థం
ఇస్తూ ఉన్నారు కదా, మీకు మరొక జన్మలో దాని ఫలాన్ని ఇప్పిస్తారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా వచ్చాను, ఇప్పుడు మీకు 21 జన్మల కోసం రిటర్న్ దొరుకుతుంది. తిరిగి మృత్యు అనేది మీ ఎదురుగానే ఉంది. భక్తి మార్గంలో కూడా మీకు ఎవరు ఇలా చెప్పలేదు మృత్యు ఎదురుగా ఉంది, అందుకే మీవన్నీ సఫలం చేసుకోండి అని. లేదు, ఇప్పుడు బాబా అంటారు జిస్కో భీ చాయే రూహానీ హాస్పిటల్ కోల్దు. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆత్మీక హాస్పిటల్ తెరవండి. కొంతమంది అంటారు ఇల్లు తయారు చేయాలి, అందులో ఈ హాస్పిటల్ కూడా తెరవండి. బాబా అంటారు ఈరోజు ఇల్లు తయారు చేశారు, రేపు మరణించారనుకోండి ఇవన్నీ సమాప్తి అయిపోతాయి. శరీరం మీద భరోసా లేదు. ఏదైతే ఉందో అందులో ఎంతవరకు ఒక గదైనా పెట్టుకోండి. ఇందులో ఆత్మీక హాస్పిటల్, ఆత్మీక కాలేజు తయారు చేయండి. చాలామందికి కళ్యాణం చేస్తే మీరు చాలా ఉన్నతమైన పదవి పొందుతారు. అచ్చా, मीठे मीठे सिकिलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. श्रीमत पर अपने आप को देखना. ये विनाश काल में मेरी एक बाप से सच्ची प्रीति है. శ్రీమతం మీద మీకు మీరు చూసుకోండి. ఈ వినాశ కాలంలో నాకు ఒకే బాబాతో సత్యమైన ప్రీతి ఉందా? అర్సత్ సంగ్ తోడి ఏక్ సంగ్ చూడి. అన్ని సాంగత్యాల్ని వదిలి ఒక్కని సాంగత్యంతో జోడించుకోండి. కభీ కోయి వికర్మ కర్కే అసురుతో నహీ బంతే. ఎప్పుడు ఎవరు వికర్మ చేసి అసురులుగా మారకండి. ऐसी చెకింగ్ కర్ స్వయంకో పరివర్తన కర్న. ఇలాంటి చెకింగ్ చేసుకొని స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. రెండో పాయింట్, इस शरीर पर कोई भरोसा नहीं, इसलिए अपना सब कुछ सफल करना. ఈ శరీరం మీద మీకు ఏ భరోసా లేదు, అందుకే మీవన్నీ సఫలం చేసుకోండి. अपनी स्थिति एक रस अचल बनाने के लिए ड्रामा के राज को बुद्धि में रखकर चलना. మీ స్థితి ఏకరసంగా స్థిరంగా తయారీ చేసుకోవడం కోసం డ్రామా యొక్క రహస్యాన్ని బుద్ధిలో పెట్టుకొని నడుచుకోవాలి. वरदानम, निष्काम सेवा द्वारा विश्व का राज्य प्राप्त करने वाले विश्व कल्याणी रहम दिल भव. विश्व सेवा द्वारा निष्काम सेवा द्वारा विश्व राज्याన్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళు విశ్వ కళ్యాణీలు దయాహృదయులు కండి. जो निष्काम सेवादारी उन्हें कभी ये संकल्प नहीं आ सकता मैंने इतना किया, मुझे इससे कुछ सम्मान व महिमा मिलनी चाहिए, ये भी लेना होगा. ఎవరైతే నిష్కామ సేవాదారీలు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఈ సంకల్పం వాళ్ళకి రాదు. నేను ఎంత చేశాను, నాకు దీనివల్ల కొంచెం గౌరవం, పదవి లేక మహిమ దొరకాలి, ఇది కూడా తీసుకోవడమే అవుతుంది. दाता के बच्चे अगर लेने का संकल्प भी करते तो दाता नहीं हुआ. దాత పిల్లలు ఒకవేళ తీసుకోవాలనే సంకల్పం చేస్తే మీరు దాతలే కారు. ఈ లేనా भी देने वाले के आगे शोभता नहीं. ఈ తీసుకోవడం కూడా ఇచ్చే వాళ్ళ ముందు అందంగా ఉండదు. जब ये संकल्प समाप्त हो तब विश्व महाराजन का स्टेटस प्राप्त हो. ఎప్పుడు ఈ సంకల్పం సమాప్తి అయిపోతుందో, ఏ సంకల్పం తీసుకోవాలి అని, పేరైనా గౌరవమైనా పదవైనా మహిమైనా,
ఈ సంకల్పం ఎప్పుడు సమాప్తి అవుతుందో అప్పుడే విశ్వ మహారాజు యొక్క స్టేటస్ మీకు ప్రాప్తి అవుతుంది. ऐसा निष्काम सेवादारी बेहद का వైరాగి విశ్వ కళ్యాణి రహం దిల్ బంత. ఇలాంటి నిష్కామ సేవాదారీలు, అనంతమైన వైరాగీలు, విశ్వ కళ్యాణీలు, దయాహృదయులుగా మారుతారు. స్లోగను अपनी गलती दूसरों पर लगाना ये भी परचिंतन. మీ పొరపాటుని ఇతరుల మీద పెట్టడం ఇది కూడా పరచింతనే. तपस्वी जीवित कोसम वो होमवर्क अभी अभी आवाज़ में आना और अभी अभी आवाज़ से परे हो जाना. जैसे आवाज़ में आना सहज लगता वैसे ये भी सहज अनुभव हो क्योंकि आत्मा मालिक. ఇప్పటికిప్పుడే శబ్దంలోకి రావాలి, మరి ఇప్పటికిప్పుడే శబ్దం నుండి అతీతంలోకి వెళ్ళిపోవాలి. ఎలాగైతే శబ్దంలోకి రావడం మనకి సహజమో అలాగే ఇది కూడా సహజంగా అనుభవం అవ్వాలి. ఎందుకంటే ఆత్మ యజమాని. रूहानी एक्सरसाइज में सिर्फ मुख की आवाज़ से परे नहीं होना. ఆత్మీక ఎక్సర్సైజ్లో మీ నోటి యొక్క శబ్దం నుండి అతీతంలోకి వెళ్ళకూడదు. मन से भी आवाज़ में आने के संकल्प से परे होना. మనస్తో కూడా శబ్దంలోకి రావాలనే సంకల్పంతో అతీతంగా ఉండాలి. ऐसा नहीं मुख से चुप हो जाओ और मन में बातें करते रहो. ఇలా కాదు, నోటితో సైలెన్స్ అయిపోయారు, మనసులో మాట్లాడుకుంటూ ఉండడం. आवाज़ से परे अर्थात मुख और मन दोनों की आवाज़ से परे शांति के सागर में समा जाए. ధ్వనితో అతీతం అనగా నోరు, మనస్సు ఈ రెండిటి యొక్క ధ్వని నుండి అతీతంగా ఉండాలి. శాంతి సాగరంలో ఇమిడిపోవాలి. మాతేశ్వరీజీ జీవితంలో ముఖ్యమైన ధారణలు. मम्मा में 3 विशेषता स्पष्ट दिखाई देती थी. एक रूहानियत, दूसरा स्वमान और तीसरा बाप से सर्व संबंध का स्नेह. మమ్మాలో ఈ 3 విశేషతలు స్పష్టంగా కనిపించేవి. ఒకటి ఆత్మీయత, రెండోది స్వమానం, మూడోది బాబాతో సర్వ సంబంధాల యొక్క స్నేహం. तो हमें भी इन्होंने 3 विशेषताओं को स्वयं में धारण करना, इससे देहाभिमान सहज खत्म हो जाएगा. ఇందులో కూడా ఈ 3 విశేషతల్ని స్వయంలో ధారణ చేయాలి. దీంతో దేహాభిమానం అనేది సహజంగానే సమాప్తం అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.